ఒక్కసారి ఊహించుకోండి. ఈ రోజు రాత్రి ఆఫీస్ నుండి మీరు ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళంగానే తినడానికి కూర్చున్నారు. కానీ మీ ఇంట్లో అన్నం లేదు. సర్లే ఈరోజు దొరకలేదు రేపైనా తిందాం అనుకున్నారు. కానీ రేపు దొరకలేదు. ఎల్లుండు దొరకలేదు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే బియ్యం గింజ కొందామన్నా, తిందామన్నా ఇంత గింజ కూడా మీ కంటికి కనపడట్లేదు, దొరకట్లేదు. ఇంకా మీ ఇంట్లో మీ కన్న తల్లి, మీ చెల్లి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ ముందే కడుపు పట్టుకుని ఆకలితో ఏడుస్తుంటే ఏమీ చెయ్యలేని పరిస్థితిలో మీరు నడి రోడ్డు మీద నుంచుంటే ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా నరకం కదా! ఇంతకంటే 100 రెట్లు దారుణమైన భయానక పరిస్థితిని 1943లో బెంగాల్ ప్రజలు అనుభవించారు. మనం చరిత్ర పుస్తకాల్లో రెండవ ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకున్నాం. అలాగే హిట్లర్ చేసిన ఆకృత్యాల గురించి కూడా విన్నాం. కానీ అదే సమయంలో మన భారతదేశంలో మన కళ్ళ ముందే జరిగిన ఒక మహా ఊచకోత గురించి ఈ రోజున ప్రపంచం ఎందుకు మాట్లాడలేదు? అది ప్రకృతి ఇచ్చిన శాపం కాదు. లండన్ ఏసీ గదుల్లో కూర్చుని ఒక పాలకుడు రాసిన మరణ శాసనం. అదే 1943లో జరిగిన ది గ్రేట్ బెంగాల్ ఫెమిన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన భారతదేశంలోనే జరిగిన అతి క్రూరమైన సంఘటన గురించి అయితే మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. దాదాపు 30 లక్షల భారతీయుల యొక్క ఆకలి కేకలు మీకైతే ఈ వీడియో చూసేటప్పుడు అయితే వినపడతాయి. కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఈ సంఘటన జరిగే నాటికి ప్రపంచం మొత్తం కూడా రెండవ ప్రపంచ యుద్ధం మంటల్లో తగలబడిపోతుంది. ఒకవైపేమో బ్రిటన్, ఇంకోవైపు ఏమో జపాన్. ఆ రోజుల్లో మన భారతదేశానికి, మరి ముఖ్యంగా బెంగాల్ ప్రాంతానికి బియ్యం దిగుమతి చేసే దేశం ఏంటి? బర్మా. కానీ ఆ యుద్ధ కాలంలో బర్మాని జపాన్ ఆర్మీ ఏదైతే ఉందో అది ఆక్రమించుకోవటం వల్ల బర్మా నుండి మన భారతదేశానికి ఇంపోర్ట్స్ అన్ని ఆగిపోయాయి. ఇదొక సమస్య అయితే, ఇంతకంటే ఘోరమైన రాక్షసత్వానికి బ్రిటిష్ ప్రభుత్వం పునాది వేసింది. ఏం చేశారంటే, జపాన్ సైనికులు ఎక్కడ బెంగాల్ నుండి మన భారతదేశంలోకి వస్తారో అని భయపడి ఒక క్రూరమైన పాలసీని అయితే తెచ్చారు. ఆ పాలసీ పేరేంటంటే డెనయల్ పాలసీ. ఈ పాలసీ ప్రకారం బెంగాల్ తీర ప్రాంతంలో ఉన్న ఆహార ధాన్యాలన్నింటినీ కూడా బ్రిటిష్ సైనికులు బలవంతంగా లాగేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఈ క్రూరులు ప్రజల రవాణాకి, వ్యాపారానికి ఉపయోగపడే 60,000 పడవలని ధ్వంసం చేశారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక మనిషికి అన్నం లేకుండా చేశారు. అలాగే ఆ అన్నాన్ని సంపాదించుకునే మార్గాన్ని కూడా వాళ్ళైతే మూసేశారు. ఇలా 1943 మధ్య కాలానికి వచ్చేసరికి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే, బెంగాల్ ఒక నరక ప్రాయంగా తయారైంది. పల్లెటూళ్ళలో తినడానికి అన్నం లేక, కట్టుకోవడానికి బట్టలు లేక లక్షలాది మంది ప్రజలు వందల కిలోమీటర్లు నడిచి కలకత్తా నగరం రావటం ప్రారంభించారు. అంటే ఆ పెద్ద నగరంలోనైనా సరే వారికి తినడానికి తిండి దొరుకుతుందేమో అనే చిన్న ఆశతో వాళ్ళైతే వచ్చారు. కానీ వాళ్ళకి చివరికి దొరికింది చావు మాత్రమే. ఆకలితో కన్న బిడ్డ ఏడుస్తుంటే నోట్లోకి ముద్ద పెట్టలేక, ఆ బిడ్డ వాళ్ళ కళ్ళ ముందే చనిపోతుంటే అది చూసి తట్టుకోలేక పక్కనే ఉన్న నదిలో పారేసిన కన్న తల్లులు ఎంతమందో, వీధుల్లో నడుస్తూ నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయి అక్కడికే ప్రాణాలు వదిలిన ముసలవాళ్ళు ఎంతమందో, చిన్న పిల్లలు ఎంతమందో. అప్పటి కలకత్తా వీధుల్లో అత్యంత హృదయ విదారమైన పరిస్థితులు ఉండేవంట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఆకలితో అలమటిచ్చే వాళ్ళు కూడా అన్నం పెట్టండి అని అడిగేవాళ్ళు కాదంట. ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లేదని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. ఇంకా కొంతమంది అయితే హోటళ్ళ వెనకాల, ఇళ్ల వెనకాల ప్యాన్ దేవో అని అనేవాళ్ళంట. ప్యాన్ అంటే గంజి అని అర్థం. గంజైనా కొద్దిగా పొయ్యండ్రా బాబు అని వాళ్ళైతే అడుక్కునే వాళ్ళంట. ఆఖరికి ప్రజలు ఆ గంజి నీరు కూడా దొరకక కుక్కల కంటే హీనంగా డ్రైనేజీ పక్కన చనిపోయేవారు. ఎంత దారుణం అంటే, మనుషులు ఓపిక లేక రోడ్డు పక్కన పడి ఉంటే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళు బతుకున్నప్పుడే కాకులు వాళ్ళ కళ్ళను పొడుచుకుని తినేవి. ఇంకా చనిపోయిన మనుషుల శవాల్ని కుక్కలు, నక్కలు పీక్కెళ్తుంటే అసలు వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఇంత ఘోరం జరుగుతుంటే అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఏం చేస్తున్నాడు? హిట్లర్ ని ఓడించిన ధీరుడిగా ప్రపంచం మొత్తం అతన్ని కొనియాడుతుంటే కొన్ని లక్షలాది మంది భారతీయుల పాలిట మాత్రం అతను ఒక నరరూప రాక్షసుడు. బెంగాల్లో ఒక పక్క ప్రజలందరూ ఆకలి బాధలతో పిట్టల్లా రాలిపోతుంటే, చచ్చిపోతుంటే, ఇక్కడున్న ధాన్యం అంతటిని యుద్ధంలో ఉన్న సైనికుల కోసం, అలాగే భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం అయితే వాడుకోవచ్చని లండన్ తీసుకెళ్లి
అక్కడున్న గోడౌన్ లో దాచాడు. ఇంకా కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇండియాకి మేము ఉచితంగా గోధుమలు, బియ్యం పంపుతాం అన్నా సరే ఈ చర్చిల్ అడ్డుకున్నాడు. సహాయం తీసుకొచ్చే షిప్పులను ఇండియాకి రాకుండా నిరాకరించాడు. ఇంకా ఇంకొక దారుణం చెప్పనా, ఇక్కడ బ్రిటిష్ అధికారులు ఇక్కడ జనం ఆకలితో చచ్చిపోతున్నారని చర్చిలకి టెలిగ్రామ్ పంపితే దానికి ఏమని రిప్లై ఇచ్చాడో తెలుసా? అవునా, అంతగా అక్కడ జనాలు చనిపోతుంటే మరి ఇంకా మహాత్మా గాంధీ ఎందుకు బతికే ఉన్నాడు? ఈ రకంగా వ్యంగ్యంగా ఆ రాక్షసుడు అయితే రిప్లై అయితే ఇచ్చాడు. అతనికి భారతీయులంటే చాలా చులకన. ఇంకా ఇలాంటి విపత్తుల్లో కూడా ఏమన్నాడో తెలుసా? భారతీయులందరూ కుందేళ్లులాగా పిల్లల్ని కంటానే ఉంటారు, అందుకే చస్తున్నారంటూ ఆయన అయితే మాట్లాడాడు. నిజంగా 1943లో బెంగాల్లో జరిగిన ఈ మారణకాండ ఏదైతే ఉందో ఇది ఉద్భవించింది ప్రకృతి వల్ల అయితే కాదు. ఇది ఖచ్చితంగా విన్స్టన్ చర్చిల్ అలాగే బ్రిటిష్ ప్రభుత్వం ఇద్దరూ కలిసి చేసిన మర్డర్ లాగా నేనైతే చెప్తాను. చరిత్రలో హిట్లర్ యూదులను గ్యాస్ ఛాంబర్ లో పెట్టి చంపితే చర్చిల్ అన్నం పెట్టకుండా బెంగాల్ ని ఒక గాలాడని ఛాంబర్ లాగా మార్చి చంపాడు. ఇంకా చర్చిల్ తన డైరీలో భారతీయుల గురించి ఎంత దారుణంగా రాశాడంటే భారతీయులందరూ జంతువుల లాంటి వాళ్ళంట, భారతీయులందరిది అడవి మతం అని ఆయన అయితే రాసుకున్నాడు. అయితే దాదాపు ఈ ఘోర ఆకలితో బెంగాల్లో 30 లక్షల మంది భారతీయులు చనిపోయారు. అయితే ఈ ఘోరమైన సంఘటనపై నోబెల్ ప్రైజ్ విజేత అయిన అమర్త్య సేన్ గారు ఒక పరిశోధన అయితే చేశారు. ఎందుకంటే చిన్నప్పుడు ఈ ఆకలి కేకలను ఆయన స్వయంగా కోల్కతాలో అయితే చూశారు. ఆ రీసెర్చ్ లో తేలింది ఏంటంటే అసలు ఈ విపత్తు జరిగిన టైంలో బెంగాల్లో అసలు కొరతే లేదంట, పంటలు కూడా చాలా బాగా పండేవంట. ఈ చావులన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం సరుకులను దాచేయటం, ప్రజలకు ఆహారం వెళ్లకుండా ఆపడం వల్లే వచ్చినవని ఆయన అయితే చెప్పాడు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన యూదుల హోలోకాస్ట్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. చాలా మంది సినిమాలు కూడా తీశారు. కానీ యుద్ధం పేరుతో, పాలసీల పేరుతో దాదాపు 30 లక్షల భారతీయుల ప్రాణాలను తీసుకున్న చర్చిల గురించి అందరూ మర్చిపోయారు. ఇంకా లండన్ వీధుల్లో ఈ క్రూరుడికి విగ్రహాలు కట్టారు, నోబెల్ ప్రైజులు ఇచ్చారు. కానీ మన దేశంలో ఏ తప్పు చేయకుండా ఆకలి బాధలతో కాలిపోయిన 30 లక్షల మంది భారతీయుల చితులు సాక్షిగా చెప్తున్నాను, ఈ చర్చిల్ ఒక హీరో కాదు, ఒక నరరూప రాక్షసుడు. గుర్తుపెట్టుకోండి, చరిత్ర ఎప్పుడు గెలిచిన వాడే రాస్తాడు. కాబట్టి చరిత్రలో కూరుకుపోయిన చాలా నిజాలైతే ఉంటాయి. అలా కూరుకుపోయి సమాధి అయిపోయిన ఒక నిజమే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అత్యంత బాధాకరమైన సంఘటన. ఇది మన పూర్వీకుల గాథ, వాళ్ళు అనుభవించిన నరక యాతన. కాబట్టి ఈ స్టోరీని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, నిజాలని ప్రతి ఒక్కరికి తెలియపరచండి. మరి అదనమాట మ్యాటర్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినీ పల్స్ తెలుగు, చరణ్ టాక్స్. థ్యాంక్ యూ.